ఈ నిన్న రాత్రి అనమాట మా పెద్దబాబు పప్పాయే ఎందుకు చాలామంది కృష్ణ అని మీ కృష్ణ అని దేవుడు లాంటి మనిషి అంటారు ఎందుకనే అని అడిగాడు అనమాట. ఎందుకంటే రాత్రి మేము చూస్తున్నప్పుడు ఈ హెచ్డబ్ల్యూ గోల్డ్ అని రెగ్యులర్గా వాళ్ళ దగ్గర ఉన్న ఏంటంటే ఒక ప్రోగ్రాము షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మధ్యలో కొన్ని మారుతాయి, కానీ ఈవినింగ్ అయ్యేసరికి రాత్రి ఒకటే సినిమా పెడుతున్నారు. ఏజెంట్ గోపి చూస్తుంటే అడిగాడనమాట. అంటే ఇప్పటి పిల్లలకి కృష్ణ గారి గురించి చెప్పడం అంటే కృష్ణ గారి అభిమానులు అయితేనే చెప్తారు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రుల చిరంజీవి ఫ్యాన్స్, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ కృష్ణ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు అని చెప్తా ఉంటే తెలుస్తుంది, కానీ లేకపోతే చెప్పే ఇది లేదు. అభిమానులు పారంపర్యంగా రావాలంటే వాళ్ళ వారసులు కూడా ఉండాలి. అట్లా మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి మహేష్ బాబు గారి గురించి తెలిసిన వాళ్ళందరికీ కృష్ణ గారు తెలుసు. ఎందుకు అంటే ఏం చెప్తాము ఎందుకు అని, మన వీడియోలు ఉన్నాయి కదా అంటారు. అంటే నిన్న ఎవరో ఇండస్ట్రీకి సంబంధించి ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎంత క్రేజ్ ఉంది, ఇలాంటి సంఘటనలు జరగలేదు కదా అని అల్లు అర్జున్కి సంబంధించిన కేసుని వివరిస్తూ ఈ రోజున ఎవరు ఏ టీవీ ఛానల్లో మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ప్రస్తావన వస్తుంది. ఆ క్రమంలో మాట్లాడింది మనవాడు విన్నాడన్న. అలానే మన రాజన్ ప్రసాద్ గారు అడిగారు, ఏంటి అల్లు అర్జున్ గారి గురించి ఇన్ని వీడియోలు అని. నిజమే, మరి నేను లాస్ట్ వీక్ అనుకున్న ఏంటి ఇన్ని వీడియోలు తెలియకుండానే మాట్లాడేస్తాను అన్నాము అంటే ఇష్యూ అన్నమాట. అతను తప్పు చేశాడా లేదా అనేది కోర్టు చూస్తుంది, ఖచ్చితంగా కోర్టు చూస్తుంది. కానీ దీన్ని ఒక కాన్స్పిరసీ లాగా తయారు చేసి అతనిని వంచటానికో లేదు ఇండస్ట్రీని వంచటానికో చేసే ప్రయత్నాన్ని అయితే హర్షించం కదా ఎవరు కూడా. ఇది చేతనైతే ఇండస్ట్రీ వాళ్ళతో మామూలుగా ఉండి దగ్గరికి తీసుకోవాల్సల్లా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అంతేగాని ఏదో ఒక ఇన్సిడెంట్ని ఆధారంగా చేసుకుని మొత్తాన్ని నా దగ్గరికి రప్పించుకుంటాను అంటే కుదరదు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ రేట్లు పెంచాలి అంటే మీ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ చేసుకుంటండి అన్నారు. దానికి పోయి ఆయన నడుచుకుంటూ వచ్చారు. అంత పెద్ద సూపర్ స్టార్లు నడుస్తారా? అయ్యో దండం పెట్టిన వీడియోలు కావాలని రిలీజ్ చేశారు. ఇప్పుడు కొండ అద్దం లోపల కొంచెంలా కనిపిస్తుంది, అంతచేత కొండ కాకుండా పోతుంది. ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అవమానించినా కూడా వీళ్ళ స్థాయి ఏమైనా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైంది చూడండి, ఒకళ్ళు మాట్లాడట్లేదు. ఇలాంటి సందర్భంలోనే మరి ఎక్కువ మంది ఎందుకు గుర్తు చేసుకుంటారు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు. వీళ్ళ సినిమాలకి థియేటర్ల దగ్గర టికెట్ల కోసం అట్టర్ ఫ్లాప్ సినిమాలు కృష్ణ గారి కొన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి కానీ అది కాదు, కానీ కొన్ని సినిమాలు ఏదో చల్మోహన్ రంగానో ఏవో అవి రిలీజ్ అయినప్పుడు కూడా తొక్కిసరాట్లో 2-3 చనిపోయారని మన పాత మిత్రులు చెప్తూ ఉంటారు. మరి అప్పుడు రాని నిరసన ఇప్పుడు ఎందుకు వస్తుందంటే డైరెక్ట్గా థియేటర్ దగ్గర అతను ఉన్నాడు కాబట్టి అంటారు. అతను ఉన్నా కూడా అది చట్టం పరిధిలోకి వెళ్ళిన తర్వాత దీని గురించి ప్రభుత్వం రంగంలో దిగాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోద్ది అన్న వ్యక్తులు అసెంబ్లీలో ప్రస్తావించి బయట కూడా మాట్లాడుతూ రోజు 4-5 మంత్రులు దాని మీద మాట్లాడుతున్నారంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం అందరికీ అర్థం అవుతుంది కదా. అదే కృష్ణ గారి విషయంలో జరిగేదా? పోనీ ఇప్పుడు ఎవరి గురించి అయితే చెప్తున్నాం, ఎన్టీఆర్ గారు అంటే అప్పటికే వెళ్ళిపోయారు కాబట్టి 96కే. ఏఎన్ఆర్, కృష్ణ గారు, ప్రత్యేకించి కృష్ణరాజు, ఈ ముగ్గురు లేరు కదా. వీళ్ళు గనక ఉంటే ఈ రోజుకి ఈ సిచ్యువేషన్ ఇలా ఉండేదా? అసలు స్పందించకుండా ఉండేవాళ్ళ. ఒకవైపు ఉన్న ఆ పాత తరం నటుల్లో కాస్త అగ్రెసివ్గా ఉండే మోహన్ బాబునేమో ఇప్పుడు సొంత కుటుంబ తగాదాల్లో పడిపోయాడు. అతను డిఫెండ్ చేసుకోవటంలో ఉన్నాడు. ఈ రోజున అతనిని అరెస్ట్ చేసినా కూడా ఈ వివాదం ఏంటంటే ఇండస్ట్రీకి వాళ్ళకి గ్యాప్ పెరుగుతుంది. మోహన్ బాబు మాట్లాడినా బాగుంటుంది. మరి నాకు కాస్త కూస్త నేను ఇందాక ఒక పదం వాడా, తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి. తమ్మారెడ్డి భరద్వాజ్ ఏమైనా మాట్లాడతాడంటే అతను ఏ సైడ్ తీసుకోవాలో అర్థం కాక ఒక ఛానల్లో ఒకలాగా మాట్లాడతాడు. కేఎస్ రామారావులు, అశ్విని దత్తులు వాళ్ళేమో సైలెంట్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ సహచరుడే కదా అల్లు అరవింద్. ఇలాంటప్పుడు తెగువ కావాలి. ఆ తెగువే కృష్ణ గారిని దేవుడు చేసిన మనిషి అనేది, దేవుడు లాంటి మనిషి అనేది. అందుకే అసలు ఆయన గనక ఉంటే కాలు కదపలేని స్థితిలో ఉన్నా కూడా ఇలాంటివి వచ్చేవి కాదు. చిరంజీవి గారు ఉన్నారు కదా అంటే మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ఇష్యూ చట్ట పరిధిలో ఉన్నా సరే చిరంజీవి గారు కనుక ఈ రోజున
నేను చంద్రబాబును రేవంత్ రెడ్డినో కలుస్తాను అంటే కలవకుండా ఉంటారా? లేదు, ఉన్న ఆ విషయం కూడా రచ్చవుద్ది కదా. అందుకే ఇండస్ట్రీకి ఒక పెద్ద కావాలి. ఆ పెద్దలు ఎలా ఉండాలంటే దేవుళ్ళు లాంటి మనుషుల్లాగా ఉండాలి, కృష్ణ గారిలాగా ఉండాలి, కృష్ణరాజులాగా ఉండాలి అనేది. వీళ్ళ గురించి తెలియనప్పుడు ఏంటంటే వాళ్ళు ఏముంది, ఎప్పుడో సినిమా హీరోలుగా చేశారు, తర్వాత తెరమరుగయ్యారు అనుకుంటారు. కానీ వాళ్ళ హయాంలో ఎన్ని పెద్ద గొడవలు జరిగాయో వీళ్ళకి తెలుసా? ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా. కృష్ణ గారి గొప్పతనం గురించి కానీ, పద్మాలయ స్టూడియోస్, ఆదిశేషగిరిరావు గారు కానీ, ఇప్పుడు తెర వెనక మనుషులు వీళ్ళందరూ. కృష్ణ గారు ఉన్నప్పుడు నటుడిగా ఆయన తెర ముందు కనిపిస్తే తెర వెనక వీళ్ళు ఉండేవాళ్ళు. ఎంత పెద్ద ఇష్యూ అయినా సాల్వ్ చేస్తారు. మరి దీన్ని ఎందుకు సాల్వ్ చేయలేరు అంటే పెద్ద పదం వాడాలి. కుక్కల జంపుని ఇస్తరులాగా తయారు చేశారు ఇండస్ట్రీని. మరి పెద్దవాళ్ళందరూ 1 సంవత్సరం గ్యాప్లో పైకి వెళ్ళిపోయేసరికి కుక్కల జంపిన ఇస్తరులా తయారు. అశ్విని దత్తు నోరు పడిపోయింది, కేసు రామారావు కథల్లో మెదడు, అల్లు అరవింద్ స్వయంగా ఆయన ఇరుక్కుపోయాడు, తమ్మారెడ్డి భరద్వాజకి ఏం చేయాలో తెలియదు. కేవలం సినిమా ఎగ్జిబిటర్లు వీళ్ళ మాట్లాడేది. ఆ నాగవంశీ అనే నోడు దురుసుగాడు వాడు అంటాడు, ఏపీకి ఏం వెళ్ళవండి మేము, మాకేం పని అండి, ఆస్తులన్నీ ఎక్కడ ఉండి. అసలు నిన్ను ఎవడు రమ్మన్నాడు రా ఏపీకి? నువ్వు తీసే GA&U సినిమాలకి నువ్వు ఏపీకి వచ్చి పీకేది ఏంటి నాకు అర్థం కాదు. ఆఫ్టర్ ఆల్ ఆయన ప్రొడ్యూసర్, అంతే, ప్రొడ్యూసర్వి నువ్వు. పెద్దవి ఎప్పటికీ కాలేరు, వయసు పెరగగానే పెద్దలు ఎలా అవుతారు? నాగవంశీ ఏం సినిమాలు తీశాడు, ఎన్ని తీశాడు, ఏమి చేశాడు, ఎంతమంది? టికెట్ రేటు పెంచుకొని నేను పెద్దనే అనుకోవటం ఏంటి? ఇంకొక ఆయన ఉన్నాడు, ఫ్యాక్టరీ లాగా వదులుతూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటి, జస్ట్ ఈ ఎగ్జిక్యూషన్ ప్రొడ్యూసర్ లాగా ఉన్నారు తప్పితే నిజమైన ప్రొడ్యూసర్ సురేష్ ప్రొడక్షన్స్ కానీ, పద్మాలయ కానీ, ఆ తర్వాత కాస్త కూస్తూ అశ్విని దత్ కానీ వీళ్ళలాగా సినిమాలు తీసి ఒక మంచి ఇండస్ట్రీకి సంబంధించి రాయితీలు తీసుకురావటమో, లేదంటే వాళ్ళ ఇష్యూస్ని సాల్వ్ చేసే తెగువ ఉంటే బాగుంటుంది. ఏం చేశారు? బ్లాంక్ చెక్కులు ఇచ్చేసి హీరోల్ని బుక్ చేసే సంస్కృతి పెరిగిపోయిన తర్వాత పెద్ద నిర్మాతలు నిర్మాతగా మారిపోయారు. ఈ సమస్య ఇప్పుడు ఒకవేళ వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటే ఎంత చిటికలో అయిపోయేది, అది వీళ్ళకి అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. అందుకే సదాస్మరణీయుడు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. మన వీడియోల్లో గత 2 ఏళ్ళుగా ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఇంటర్వ్యూలో చూస్తే త్రిపురనేని చిట్టిగాళ్ళు కానీ, అప్పుడు కాటరగడ్డ ప్రసాద్ గారు, ఇప్పటికీ సౌత్ ఇండియన్ ఛాంబర్ ప్రసాద్ గారు ఉన్నారు, కాటరగడ్డ ప్రసాద్ గారు. ఆయన ఎందుకు అప్రోచ్ అవ్వరు? ఈగో వీళ్ళకి. ఇది ఇక్కడ చేస్తున్నారు కదా, అక్కడ చేస్తున్నారు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు, ఇప్పుడు చిన్నవాళ్ళు, కానీ ఇప్పుడు కాలక్రమంలో వాళ్ళ వ్యవహార శైలితో పెద్దవాళ్ళుగా మారారు. డీల్ చేస్తారు. ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి, కానీ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చేసరికి అందరినీ ఒక కాట మీద మాట్లాడగలిగేంత పెద్దరికం అయితే ఇప్పుడు ఎవరికి లేకుండా వాళ్ళే చేసుకున్నారనేది అర్థం. ఏకపక్షంగా ఇది రాసనారాయణరావు గారి గురించి చెప్పేది ఉంది. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. ఆయన ఉన్నా కూడా ఆయనకున్న పేరు ప్రతిష్టలు అలా తీసుకొచ్చారు, కానీ ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన స్పందించేవాళ్ళు, మిగతా చోట్ల పని కానిచ్చేవాళ్ళు ఎలాగోలాగా. అందుకే ఒక పెద్ద కావాలి. ఆ పెద్ద ఇలాంటి కొద్ది బుద్ధులు ఉన్నవాళ్ళు కాదు. తన సినిమాలు ఎక్కువ థియేటర్ రిలీజ్ కావాలి, తన డిస్ట్రిబ్యూషన్కి థియేటర్లు కావాలి, ఈ ఆలోచనతో ఉన్నవాళ్ళు కాదు. ఓ పెద్ద రావాలి. ఆ పెద్ద స్ఫూర్తి తీసుకోవాలి పెద్దవాళ్ళ నుంచి. ఎన్టీఆర్ ANR టైంలో ఏం చేశారు, అలానే కృష్ణ గారు, శోభన్ బాబు, కృష్ణరాజు, వీళ్ళందరూ, మురళీమోహన్ గారు ఇంకా బతికే ఉన్నారు కదా, వీళ్ళందరి హయాంలో వచ్చిన సమస్యలు ఏంటి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, ఇవన్నీ కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయి సినిమాలకు సంబంధించి. సినిమా చరిత్ర. వాటి నుంచి స్ఫూర్తి పొంది ఒక ఇష్యూ ఎరైజ్ అయినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలనేది నేర్చుకున్న వాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు. కానీ మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అలాంటి వాళ్ళని రానివ్వరు. మనకెప్పుడు హడావిడి కావాలి, బౌన్సర్లు కావాలి చుట్టుపక్కల. అందుకే ఈ బౌన్సర్లకు కూడా కత్తరేసాడు కదా తెలంగాణ గవర్నమెంట్. ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చేసి జనాలను తంతామంటే ఊరుకోము అని. పెద్దలు లేని లోటు ఏంటి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అది సూపర్ స్టార్స్ ఉన్న తరం. అది కాదు, కేవలం స్టార్స్ వీళ్ళు. ఏది ఒక ఇనిషియేషన్ తీసుకోలేరు. పదవుల్లో ఉన్న స్టార్ కూడా తీసుకోలేకపోతున్నాడు. అది కుట్రపూరితంగా కావచ్చు, సహజంగా కావచ్చు. కనపడతానే ఉంది కదా. ఒక పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న ఒక పవర్ స్టార్ ఇంత పెద్ద ఇది జరుగుతుంటే ఒక చిన్న మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంకేళ్ళని అంటారా మీరు స్టార్స్ అని? అందుకే అనేది మన వాళ్ళకి పాత వాళ్ళ కథలుగా ఇలా వీడియోల రూపంలో కూడా చెప్పడానికి ఎందుకు రెడీగా ఉంటాం ఎప్పుడు అంటే అందుకే. బై.